నాగసాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా? అమోఘమైన అద్భుత దివ్య శక్తులు, యోగ శక్తులు కలిగి ఉంటారా? చూద్దాం. ప్రయాగరాజ కుంభమేళలో షాహీ స్నానం కావించి సమస్త సాధు మండలికి, సమస్త అఖాడాల సాధువులకి, అఘోర సాధువులకి, నాగ సాధువులకి భక్తి హృదయపూర్వక పాదాభివందనములు. హరహర మహాదేవ్, జయ జయ గంగే, హరహర గంగే. కుంభమేళాలో నాగసాధువులు. కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒక్కసారిగా లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు? నాగసాధువులకు ఎలాంటి శక్తులు ఉంటాయి? ఒక్కసారి కనుక్కుందాం. హరిద్వార్లోను, త్రివేణి సంగమంలోను, ఉజ్జయినిలోను, నాసిక్లోను జరిగే కుంభమేళాలు లక్షలాది మంది నాగసాధువులు రావడం మనం టీవీల్లో, పేపర్లో చూస్తుంటాం. ఈ నాగసాధువులు దిగంబరంగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయాల్లో, గుహల్లో, కొండల్లో, నదీ తీరాల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలకు కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంటాయి. ఇక్కడ మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన మనం చూసామా? రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్ కైనా ఇన్ని లక్షల మంది దిగంబరులు ప్రయాగ తప్ప వేరే ఎక్కడైనా కనిపించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లోనూ, ఇతర రవాణా సాధనాల్లోనూ ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా? లేదే. సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో 1 కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు? వీటికంతా సమాధానం ఉంది. ఏమిటది? అణిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాల్లో మహామహిమాన్వితమైన సిద్ధ పురుషులు, యోగ పురుషులు సూక్ష్మ రూపాల్లో సంచరిస్తూ ఉంటారు. వారు మహాత్ములకు మాత్రమే దర్శనమిస్తారట. వారికి తెలియని విద్యలు లేవు. వారు దూది పింజల వలె తేలిక కాగలరు. వారు పర్వతమంత బరువు కాగలరు. అనేక తాంత్రిక విద్యల్లో సిద్ధహస్తులు. అంగస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన విద్యలతో పాటు కాయస్తంభన, వాక్స్తంభన, పరకాయ ప్రవేశ విద్యలు, ఈశస్విత వశిస్విత వశీకరణ విద్యలు, దూరదర్శన, దూర శ్రవణాది అనేక విద్యల్లో వాళ్ళకే సాటి. ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు. చాలా రహస్యంగా, గోప్యంగా, ఏమీ తెలియనట్లుంటారు. అందులో సూక్ష్మ శరీరయానం ఒక భాగం. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే. ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందే ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని మనం నమ్మాలి, నమ్మి తీరాలి. అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు చెబితే అంతా విని చంకలు ఎగిరేస్తూ ఉంటాం. మంత్ర రహస్య గ్రంథాలున్నాయి, అనేక శాస్త్రాలున్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలున్నాయి. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను చదవండి, వాటి విలువ తెలుస్తుంది. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా మొదలైంది కదా. ఇప్పుడు జరుగుతున్న తొలి అమృత స్నానం చేయడానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. లక్షల మంది నాగసాధువులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ రోజు మనం మహిళా నాగసాధువుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. చాలా మంది సాధువులు దుస్తులు ధరిస్తారు. అయితే కొంతమంది మాత్రం బట్టలు లేకుండా ఉంటారు. వీరిని దిగంబరులు అంటాం. అలాంటి వారిలో నాగసాధువులు ఒకరు. వీరు దిగంబరులుగా జీవిస్తారు. వీరిలో ఆడ నాగసాధువులు కూడా ఉన్నారు. కానీ వీరి జీవన విధానం నాగసాధువులకు కొంచెం భిన్నంగా ఉంటుంది. వీరి బట్టలు ధరిస్తారు. అయితే ఏకవస్త్రాన్ని మాత్రమే ధరించడానికి అనుమతింపబడతారు. దాని రంగు గురియా. అంతేకాదు, మహిళా నాగసాధువులు తమ నుదిటిపై తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. స్త్రీ నాగసాధువులు కుట్టని వస్త్రాన్ని మాత్రమే ధరించాలి. దీనిని గంటి అంటారు. నాగసాధువు కావడానికి ముందు మహిళ 6 నుంచి 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలి. మహిళలు ఇలా చేసిన తరువాత మహిళా గురువు ఆ స్త్రీని నాగసాధువులుగా మారడానికి అనుమతిస్తారు. జీవించి ఉండగానే పిండ ప్రదానం చేసుకోవాలి. నాగసాధు దేవుడి ధ్యానంలో పూర్తిగా మునిగిపోయినట్లు, దేవుడి ధ్యానంలో జీవిస్తానని నిరూపించుకోవాలి. అందుకనే ప్రాపంచిక అనుబంధాలతో అనుబంధం ముగిసినట్లు కొన్ని చర్యలు చేయాల్సి ఉంటుంది. మహిళా నాగసాధు స్వయంగా తనకు తానే పిండ ప్రదానం చేసుకోవాలి.
తద్వారా తనకంటూ ఒక జీవితం ఉందని మరిచి గత జీవితాన్ని విడిచిపెట్టాలి. స్త్రీలను సన్యాసులుగా మార్చే ప్రక్రియను అఖిరాల అత్యున్నత అధికారి ఆచార్య మహామండలేశ్వరుడు పూర్తి చేస్తారు. రోజంతా దేవుని నామస్మరణలో మహిళా నాగ సాధువులు తెల్లవారుజామున నదిలో స్నానం చేస్తారు. దీని తర్వాత మహిళా నాగ సాధువు ధ్యానం ప్రారంభిస్తారు. అవధూత రోజంతా భగవంతుణ్ణి జపిస్తుంది. తెల్లవారుజామున నిద్రలేసి శివపూజ చేస్తుంది. సాయంత్రం దత్తాత్రేయుణ్ణి పూజిస్తారు. ఈ మహిళా నాగ సాధువులను ఏమని పిలుస్తారంటే నాగిన్, అవధూత అనే రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇతర సాధువులు వీరిని తల్లి అని పిలుస్తారు. మహిళా నాగ సాధువులు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పూర్తిగా శివునికి అంకితమై ఉంటారు. వీరిలో అఖడజాతి ప్రపంచంలోనే అత్యంత పెద్దది.